మనసు రాదే? అరే వాక్యం వింటున్నప్పుడు దేవుని చిత్తానికి అప్పగించుకోవాలా, ప్రభు కొరకు బతకాలా, నా జీవితంలో అజ్ఞానం తొలగిపోవాలా. ప్రభువా ఈ రోజున నీ దాసుని నిలబెట్టుకొని నాతో మాట్లాడాలా, వాక్యం నా కోసం, దైవజనుడు నా కోసం, ఈ రోజు సభ నా కోసం. దర్శనం అంత ఇది కాదుగా, ఈరోజు భోజనం మన కోసం అంటమ్మా చెప్పిన పాస్టర్ గారు అందరినీ రమ్మన్నాడు. అరే నువ్వు కోటానికి రాకపోతే మాయలే కానీ సఫర్లోనైనా సీట్లు ఆపటానికా భోజనం టైం కన్నా రాయా, అది తింటే సలవ అంట. సలవ కాదు, వండినోడికి చలిపడుతుంది. ఆయన ఎందుకులే బజార్లో ఉన్నాం, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడి ఏం చేసుకోవాలి. హల్లెలూయా అనండి అందరూ. ఓడ ఎవరి కోసం కట్టాలండి? ఈ భక్తి ఎవరి కోసం చేయాలా? ఒక మందిరం నీ కోసం, దైవజనుడు నీ కోసం, వాక్యం నీ కోసం, ఆరాధన నీ కోసం. ఇటువంటి 40 రోజులు జరిగిన ఈ ఉపవాస కూడికలు నీ కోసం. కల్వారి సెలవు మోసినప్పుడు కూడా యేసయ్య అదే చెప్పాడు, నా కోసం ఏడవమాకండి నాయన, మీకు దండం పెడతా తల్లి. ఏమన్నాడు? ఈ భక్తి మన కొరకు చేయగలిగినటువంటి స్థితికి దేవుడు మనందరినీ తీసుకొని వచ్చున్నాడు. హల్లెలూయా అనండి అందరూ. సరే, ఓడని నీ కోసం చేయి అన్నాడు కదా, నీ కోసమే చేసుకోపా ఓడ అన్నాడు కదా. నీ కోసం చేసుకో అంటే నీకు నచ్చినట్టేనా? జడ్జినక్కడ జనారే అనండి. నానా ఇటు హాల్ట్, ఇటు అక్కడ మాస్టర్ బెడ్రూమ్, బాత్రూమ్ కూడా లంకంత ఉండాలి. నాకు ఒక బాత్రూమ్ చూపించాడు, అది పెద్ద గదులుగా ఉంది బాత్రూమే. ఎటుపోయి ఏ కార్యక్రమం చేయాలో కూడా అర్థం కావట్లేదు. లోపల చాలా టైం పడుతుంది. యావది ముందు దొడ్డి చూపెడతాండి, దొడ్డి అంటే దారం అదే చూపిద్ది. అది ఇమ్ము జలగ ముగ్గురు కూతుర్లేండి, ఎటు పైన గదిలే వస్తాను. మనశాంతిగా ప్రశాంతంగా ఉండటం కోసం ఎన్ని కనుక్కుంటారు మనుషులు. ఏం చేద్దాం? నేనేమంటున్నానంటే మీరందరూ వినండి, ఓడ నీ కోసమే కట్టుకోవాలి, ఈ భక్తి నీ కోసమే చేయాలా, ఈ ఆధ్యాత్మికమైన జీవితం నీ కోసమే కాబట్టి నీకు నచ్చినట్టు కాదు. తప్పు. దేవునికి కొన్ని కొలతలు ఉన్నాయి అనండి. ఆ మాట కొంచెం గట్టి చెప్పండి. 6వ అధ్యాయం 14 వరకు వచ్చాడు. 15 చదవండి. నీవు దాన్ని చేయవలసిన విధిమిది. ఓకే. ఆ వార 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పు 30 మూరల ఎత్తున గలదై ఉండవలెను. హల్లెలూయా అనండి అందరూ. ఆ వైపు చూడండి. ఓడ ఎవరి కోసం చేసుకోవాలి? ఓడ అంటే ఆత్మీయ జీవితం, ఈ ఆత్మీయ ప్రయాణం. దీనిని నీ కోసమే కట్టుకోవాలి. ఆమేన్. ఇప్పుడు నీ కోసమే కట్టుకుంటున్న నువ్వు నీకు నచ్చినట్టుగా కాక దేవుని కొలతల ప్రకారంగా మన జీవితాలు కట్టబడాలి. హల్లెలూయా. ఆయనకి కొన్ని కొలతలు ఉన్నాయి అనండి. మెనే టెకెల్ ఓఫర్ సిన్. నేను నిన్ను నా త్రాసులో తూచాను, యు ఆర్ అన్ఫిట్. నువ్వు తూగలేదు, నువ్వు సరిపోలేదు. దేవుడు కోరిన ప్రార్థన, దేవుడు కొలిచిన పరిశుద్ధత, దేవుని కొలతలో ఉన్న సమర్పణ, దేవుని కొలతలో ఉన్న యథార్థత, అది నీలో కనపడేటట్లుగా నీ బ్రతుకును కట్టుకుంటే రేపు నీ ఓడ నిలవబడిన ఓడగా మార్చబడి, ఆ ఓడ నిలబడిందా నీ బతుకు కాపాడబడింది. ఓడని కట్టుకో, ఆత్మీయ జీవితాన్ని కట్టుకో, ఆధ్యాత్మికమైన జీవితాన్ని కట్టుకో. నీకు నచ్చినట్టు కాదు, నీకు నచ్చిన సమయానికి కాదు, నీకు తోచినంత ఇచ్చిపోవటం కాదు, నీకు ఎప్పుడు రాబుద్ది అయితే అప్పుడు వచ్చి కూర్చోవటం కాదు, ఎప్పుడు పరిచయం చేయబుద్ది అయితే అప్పుడు చేసిపోవటం కాదు, ఎప్పుడు మంచిగా ఉండాలనిపిస్తే అప్పుడు మంచిగా ఉండి, ఎప్పుడు మొహమాడవాలనిపిస్తే అప్పుడు మొహం ఆడిచి, ఎప్పుడు చర్చికి రావాలనిపిస్తే అప్పుడు చర్చికి వచ్చి, ఎప్పుడు చర్చి మానాలనిపిస్తే అప్పుడు చర్చి మానుకుంటే ఆ ఓడ దేవుని చిత్తములో ఉన్న ఓడ కానే కాదు.
ఆయన కొలతల ప్రకారంగా కట్టబడిన ఓడే రేపు నిలవబడిన ఓడగా, మిగిలిపోయిన ఓడగా, కాపాడబడిన ఓడగా మార్చబడుతుంది. కట్టబడితే కాపాడబడుతుంది. నీ కొరకే కట్టుకో, నీకు నచ్చినట్టు కాక ఆయన కొలతల ప్రకారంగా కట్టుకో. సరే, కొలతలు బాగానే ఉన్నాయిగా, మరి కొలతలు అయితే ఓకే. 300 మూరల పొడుగు, 50 మూరలు వెడల్పు, 30 మూరల ఎత్తు, బాగుంది క్యాలిక్యులేషన్. కొలతలు దేవుని కొలతలే. మరి ఇప్పుడు కొలతల ప్రకారంగా కట్టుకోమని దేవుడు చెప్పిండు కదా, దేంతో పడితే దాంతో కట్టుకోవచ్చా? దేవుడు దేంతో కట్టమంటున్నాడు? 14 వచ్చిన చూడండి. చితిసారకపు మ్రానుతో అనండి అందరూ. మరే మా పిల్లలు ఈ మధ్య చదువుకునేటప్పుడు, మా అబ్బాయిలు చదువుకునేటప్పుడు ఫోన్లో ఒక యాప్ వచ్చి జెమిని అని నొక్కి వాళ్ళ క్వశ్చన్, వాళ్ళ టెక్స్ట్ బుక్లో కానీ వాళ్ళకి అర్థం కాదు కానీ ఓపెన్ చేసి, ఆ యాప్ ఓపెన్ చేసి చూడండి ఇక్కడ చూపిస్తాడు, వీడియో కాల్ ఆమెకి చేసి, జెమిని తెలుగులో ఇంగ్లీష్లో చెప్పమ్మా అని చెప్పి ఆ క్వశ్చన్ చూపిస్తే, నేను మీకు సహాయపడగలను అని గాంధీ తాత స్వాతంత్ర సమరయోధుని కాలం నుంచి జరిగిన కథనని చెప్పింది. నేను ఎందుకు ఈ మాట చెప్పనా? ఏ టెక్నాలజీ వచ్చింది కదా, చచ్చిపోయిన మనుషులు కూడా ఈరోజున పెళ్ళిళ్ళల్లో వాళ్ళు ఏ వీడియోలు చేసి ఒకటే ఎమోషనల్గా ఫీల్ అయిపోతుంది కదా చాలా. ఇంత టెక్నాలజీ వచ్చిన ఈ కాలంలో మీకు చితిసారక బాన్ అంటే ఏంటిదో మీకు తెలుసా? మీకే కొంతమందికి ఏది టేకో ఏది తమ్మకర్రో కూడా తెలియదు. ఇంకా మీరు చితిసారక బాన్ గురించి మీరు చెప్పాలి. దేవుడు ప్రత్యక్ష గుడారం చేసినప్పుడు ఆ ప్రత్యక్ష గుడారం వాడటానికి తుమ్మకర్రను వాడమన్నాడు. అనండి అందరూ. తుమ్మకర్ర మీ అందరికీ తెలుసుగా, నాకు తెలుసు, అందరికీ తెలిసిందే. అది పిచ్చికర్ర కాబట్టి అందరికీ తెలుసు. సరే, మీకు పూర్తిగా తెలియకపోయినా టేకు కర్ర గురించి విన్నారు, ఎర్ర చందనం గురించి కూడా విన్నారు, మంచి మంచి విలువైన శాండిల్వుడ్ అంటున్నారు కదా, అంత చక్కగా ఎన్నెన్నో ఉన్నాయి, అన్నిటిని విన్నారు. మీరు ఎప్పుడైనా చితిసారకపు మాను విన్నారా, చూసారా? అది ఎవరికి తెలియదు, దేవుడు చెబుతాడు. ఎవరికి తెలియంది దేవుడు మనకి చెబుతాడు. ఆమేన్ అనండి, కొంచెం గట్టి చెప్పండి. ఆ కాలంలో ఎందుకు ఇప్పుడు ఎవరినన్ను అడిగిన అనుకో, అండి చితిసారకపు మాన్ అంటే ఏంటిదండి అని అడిగిన అనుకో, ఆయన ఏమంటాడు? ఎందుకు నీకు దాంతో అంటాడు. అప్పుడు ఈయనేం చెప్పాలా? దేవుడు నాతో మాట్లాడిండు, నన్ను 3 అంతస్తులు కట్టమన్నాడు, 300 మూరల పొడుగు, 50 మూరల 30 మూరల కట్టమన్నాడు అని చెబితే ఆయన ముందు ఈయన ఎంత ఎగతాళిగా ఇబ్బందిగా భావించాలా, ఎంత ఇబ్బంది పడాలా, ఎవరిని అడగాల, ఎవరిని అడిగితే ఎవరు చెబుతారు? ఇంకొక మాట చెబుతారు. చితిసారకపు మాన్ అనేది మన ఇంట్లో ఉన్న పెరట్లో ఉంటుందా, అడవిలో ఉంటుందా? మాన్ అంటే మాన్ అంటే చిన్నదే, మనకి మించింది అనండి, మనము మొయ్యలేనిది అనండి. దానితో కట్టుకోవాలి ఇప్పుడు నీ జీవితాన్ని. ఏది దొరికితే దానితోనే నీ జీవితాన్ని కట్టుకుంటే రేపు ప్రళయంలోని బతుకు కాపాడబడదు. కాపాడబడాలి అంటే దూరమైన, భారమైన, ఒకరోజు ఆలస్యమైనా, కొంచెం ఇబ్బంది అనిపించినా, ఆ ఒంటరిగా ప్రయాణం చేసే పరిస్థితి నీకు వచ్చినా, అడవిలో ఒంటరిగా నువ్వు వెళ్ళినప్పుడు క్రూరమైన జంతువులు నీ మీద ఒకవేళ దాడి చేసినా, ఒక్కరితేనే భయపడతావు. అడవిలోకి పోతే ఎన్ని జంతువులు ఉండాలి? జీవన్ మరణ పోరాటం ఇది. ఆయన చిత్తములో మన జీవితాలను కట్టుకునే సందర్భంలో ఒక్కొక్కసారి ప్రాణం కూడా పోవచ్చు. హ్యావ్ టు బి కమిటెడ్ లైక్ దట్. అట్లా మనము డిసైడ్ అయ్యి కూర్చోవాలి, అట్లా కమిట్ అయ్యి మనం ప్రభు పని చేయాలి, అట్లా సిద్ధపడి మనకు మించిన కార్యాలతో దేవుడు చూపించిన మానుతో మన జీవితాలను కట్టుకోవాలి.
మనకి మించిందని చెప్పాను. మానును మోయగలరండి ఒక మనిషి వల్ల అవుతుందా? యూఎస్లో ఒక పాస్టర్, తినండి అందరూ, అమెరికాలో ఒక పాస్టర్ గారు, ఆయన నాతో మాట్లాడుతున్నాడు. ఇటు చూడండి, ఆ కాలంలో మిషనరీ లేదు, మిషన్లు లేవు. ఇప్పుడు ఒకసారి ఇట్లా తేగ పట్టుకొని లాగితే అంటది అది. ఒకసారి ఇట్లా బర్రని కోసా. ఈ కాలానికి ఇట్టుంది, ఆ కాలానికి అయ్యేమన్నా నోవా అంట రంపాలు కూడా ఇంకా రాని కాలంలో గొడ్డలు ఇంతదే ఇనప ముక్క ఒకటి పట్టుకొని దానికి ఒక కర్ర చేసి ఆ కర్రను పట్టుకొని ఆ గొడ్డలతో నరిగితేనంటండి కొద్దిసేపటికి తన చేతులు ఆ గొడ్డలికి అతుక్కొని పోయాయి ఆ కర్రకి. కొద్దిసేపు అయిన తర్వాత మరి మధ్యలోనే నొప్పి లేస్తుందని విడిచిపెడితే అది కొంచెం కూడా తెగదా. మరి తెగాలంటేనే కొంచెం కష్టపడాలి. చేతులు కంటుకొనేంతవరకు పట్టుకొని నరికితే అది తీసేటప్పుడు అంటామా, ఇది చూస్తున్నారు అందరు నాకెళ్ళి, ఈ తోలు ఇట్లా ఆ కర్రకి తోలు అతుక్కొని పోయి చేతి తోలు ఇట్లా గమ్మతుక్కుంటే ఫెవిక్విక్ అతుక్కుంటే ఎట్ట తోలు లేస్తుంటుంది అట్ట వచ్చేదంట నోవా. కొద్దిసేపటికి చేతులు చాలాసేపు పనిచేయమంట. నోవాకి ఏది పట్టుకోలేడంట పాపం. ఈజ్ అనేబుల్ టు హ్యాండిల్ ఎనీథింగ్ బికాజ్ హీ ఈస్ కమిటెడ్ ఫర్ ద మైటీ కింగ్ ఆఫ్ హిస్ వర్క్. ఒక రారోజు పనికి ఆయన అప్పగింపబడ్డాడు. తన జీవితాన్ని కట్టుకోవాలన్న దర్శనంతో నింపబడ్డాడు. ఆ దర్శనం కలిగిన వ్యక్తిగా అడుగులేస్తున్నాడు. ఇబ్బంది అనిపించినా, బాధ అనిపించినా, నొప్పిగా ఉన్నా అది కలుసుకొని పోతున్నా